కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్పై హైకోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. జస్టిస్ ఘోష్ నివేదికను కేసీఆర్, హరీష్ రావు సవాల్ చేశారు. కేసీఆర్, హరీష్ రావు రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధిస్తోందన్న కేసీఆర్, హరీష్ రావు ఆరోపించారు. ప్రభుత్వం ఆలోచన విధానానికి అనుకూలంగా కమిషన్ నివేదిక ఉందని ఆరోపించారు. అందుకని కమిషన్ నివేదికపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్పై హైకోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. జస్టిస్ ఘోష్ నివేదికను కేసీఆర్, హరీష్ రావు సవాల్ చేశారు. ఈ మేరకు కేసీఆర్, హరీష్ రావు రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధిస్తోందని కేసీఆర్, హరీష్ రావు ఆరోపించారు. ప్రభుత్వం ఆలోచన విధానానికి అనుకూలంగా కమిషన్ నివేదిక ఉందని ఆరోపించారు. అందుకని కమిషన్ నివేదికపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ శర్మ ఫోన్ లైన్లో అందిస్తారు. అరవింద్ శర్మ, కాళేశ్వరంపై కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను అసెంబ్లీలో చర్చించి ఆ తర్వాత ఏం చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్న సందర్భంలోనే కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. కేసీఆర్, హరీష్ రావు రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. కమిషన్ ఇచ్చినటువంటి 600 పేజీల నివేదిక ప్రభుత్వం తనకు అనుకూలంగా, ప్రభుత్వం ఏ విధంగా కావాలనుకుందో రిపోర్ట్ ఆ విధంగా కమిషన్ ఇచ్చింది, ప్రభుత్వానికి అందజేసింది అనేటువంటి విషయాన్ని ఆ పిటిషన్ లో వాళ్ళు చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఇది కేవలం రాజకీయ కక్షతోనే, రాజకీయ దురుద్దేశంతోనే తమను ఈ కేసులో ఇరికించాలి, ఇబ్బందులకు పాలు చేయాలి, తమను వ్యక్తిగతంగా తమ పార్టీని ఇబ్బందులకు గురి చేయాలనేటువంటి ధోరణిలోనే కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ ప్రభుత్వం ఆ విధంగా వ్యవహరిస్తుంది. కాబట్టి కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో ప్రభుత్వానికి అందజేసిందో దాన్ని చర్యలు తీసుకోకుండా స్టే విధించాలి, దానిపైన ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా స్టే విధించాలని వాళ్ళు తమ పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే కమిషన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధానంగా కాళేశ్వరం పైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరించారు. కాళేశ్వరం ఎన్నికల సమయంలోనే ఆ పిల్లర్లు కూలిపోవడం, ఆ తర్వాత కాళేశ్వరం లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, కోట్ల రూపాయల పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నేతలు తమ జోబుల్లో వేసుకున్నారనేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అప్పుడు కమిషన్, కాళేశ్వరం పైన జ్యుడిషియల్ కమిషన్ ను ఏర్పాటు చేసింది. దానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరించినటువంటి జస్టిస్ పినాకిని ఘోష్ ను కమిషన్ హెడ్ గా నియమించింది. ఆయన దానికి సంబంధించి అనేక సందర్భాల్లో విచారణ జరిపారు. దీనికి కేసీఆర్ కూడా హాజరయ్యారు, హరీష్ రావు హాజరయ్యారు, ఇతర అందులో ప్రభుత్వంలో పనిచేసినటువంటి కీలకమైనటువంటి అధికారులు కూడా ఆ విచారణ కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. అనేక సందర్భాల్లో ఢిల్లీ నుంచి పలు దఫాలుగా హైదరాబాద్ వచ్చినటువంటి జస్టిస్ ఘోష్ వివిధ సందర్భాల్లో అనేక మంది వ్యక్తులను విచారించి ఒక నివేదికను తయారు చేశారు. ప్రాథమిక నివేదికలో కేసీఆర్ వ్యక్తిగతంగా ఈ కమిషన్ కాళేశ్వరాన్ని పూర్తిగా తమకు అనుకూలంగా మార్చుకొని ఒక ఏటీఎం లాగా వ్యవహరించారనేటువంటి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కమిషన్ రిపోర్ట్ కూడా అదే తరహా ఇచ్చింది. ప్రభుత్వం కాళేశ్వరం వ్యవహారంలో అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ, కేసీఆర్ వ్యక్తిగతంగా కేసీఆర్ కానీ దీన్ని పూర్తిగా తమకు అనుకూలంగా మార్చుకొని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారనేటువంటి విషయానికి సంబంధించి ఆ నివేదికలో చాలా స్పష్టంగా కమిషన్ పేర్కొంది. ఆ రిపోర్టునే ప్రభుత్వానికి అందజేసింది. ప్రభుత్వం దీనిపైన అసెంబ్లీలో చర్చించి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి సభ్యులతో దాంట్లో చర్చించిన తర్వాత తదుపరి మరి దీనిపైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసి విచారణ ద్వారా ముందుకు వెళ్ళాలా, లేకుంటే క్రిమినల్ చర్యలు ఏ విధంగా తీసుకోవాలనేటువంటిది అసెంబ్లీలో ఈ కమిషన్ నివేదికను పెట్టి చర్చించిన తర్వాత దీనిపైన ఒక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్న సందర్భంలోనే మరి ఇప్పుడు కేసీఆర్, హరీష్ రావు వేరువేరుగా వాళ్ళిద్దరూ రెండు పిటిషన్లు దాఖలు చేశారు. కాబట్టి మరి దీనిపైన హైకోర్టు ఏ విధంగా రియాక్ట్ అవుతుందనేటువంటిది చూడాల్సి ఉంది. గతంలో విద్యుత్ కమిషన్ వ్యవహారంలో కూడా హైకోర్టును ఆశ్రయించిన సందర్భంలో ఆ కమిషన్ కు నేతృత్వం వహించిన జస్టిస్ నరసింహారెడ్డి వ్యవహార శైలిని కూడా తప్పుబడుతూ తీర్పు వచ్చింది. కాబట్టి మరి ఇప్పుడు ఈ కాళేశ్వరం కమిషన్ వ్యవహారంలో నివేదిక పైన హైకోర్టు ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, ఇటు
పిటిషనర్ల తరపు లాయర్లు ఏ విధంగా వాదనలు వినిపిస్తారు. వాళ్ళు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాళేశ్వరం ద్వారా పెద్ద ఎత్తున తెలంగాణ ప్రాంతానికి సాగునీరు అందించే విధంగా తాము వ్యవహరించామని, కాళేశ్వరం వల్లనే తెలంగాణ ప్రాంతం పూర్తిగా సస్యశ్యామలం అవుతుందనేటువంటి విషయాన్ని అనేక సందర్భాల్లో చెబుతూ వచ్చారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత కూడా వాళ్ళ స్టేట్మెంట్స్ ఆ రకంగానే ఉన్నాయి. కాబట్టి మరి వాదనలు ఏ విధంగా ఉంటాయనేటువంటి ఒకటి చూడాల్సి ఉంది. మరి ప్రభుత్వం తరపున మరి ఏ విధంగా వాళ్ళ వాదనలు వినిపిస్తారు, ఏ రకంగా నష్టం జరిగింది కాళేశ్వరం ద్వారా, ఎన్ని కోట్ల రూపాయల మేర నష్టం జరిగింది, దానికి ఎవరు బాధ్యులు అనేటువంటి విషయాన్ని వాళ్ళ తరపు ప్రభుత్వం తరపు లాయర్లు చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వాదనలు విన్న తర్వాత హైకోర్టు ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేటువంటిది చూడాల్సి ఉంది. రేపు విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి మొదటి రోజునే విచారణ సందర్భంలో ఒకవేళ ఆ పిటిషన్ ను అనుమతిస్తే గనక ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి మళ్ళీ తదుపరి విచారణకు సంబంధించి డేట్లు నిర్ణయించేటువంటి అవకాశం ఉంటుంది. రేపు మరి ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ పిటిషన్లను అనుమతిస్తే ప్రతివాదులకు నోటీసులు జారీ చేసేటువంటి ప్రక్రియ ఉంటుందా, ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మనం చూడాల్సి ఉంది.